ఓం శ్రీ గురుభ్యో నమః. మౌనం అంటే ఏమిటి? మౌనం అనేది దైవ భాష, లిపిలేని విశ్వభాష, ధార్మిక దివ్యత్వానికి ద్వారం, సనాతన భాషా స్రవంతి. మౌనం అంటే మాట్లాడకపోవడం అని కాదు, మూగగా ఉండి సంజ్ఞలు చేయటం లేదా వ్రాతల ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కానే కాదు. నిశ్శబ్దంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించటం కాదు. మరి మౌనమంటే అంతరింద్రియ, మనోబుద్ధి చిత్త అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియం అంటారు. విజృంభణను ఆపడం. మౌనమంటే అంతరింద్రియ విజృంభణని ఆపటం. మరి మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవటం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండడమే మౌనం. మౌనం అంటే నిరంతర భాషణ, చింతన లేని తపస్సు, అఖండ ఆనందపు ఆత్మస్థితి, విషయశూన్యావస్థ. యోగస్య ప్రథమం ద్వారం వాజ్నిరోధ అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం, సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి అందులోనే లీనమవుతుంది. పాపాల పరిహారార్థం నిర్దేశింపబడిన 5 శాంతులలో ఉపవాసం, జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి. మౌనం ఒకటి. అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనం అంటారు. ఈ మౌనాన్ని 3 రకాలుగా చెప్పచ్చు. వాంగ్మౌనం ఒకటవది. వాక్కుని నిరోధించడం. ఈ రకమైన మౌనం వలన కటువుగా మాట్లాడుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పటం, అసందర్భ వ్యర్థ ప్రలాపములు చేయటం అనే వాగ్దోషాలు హరించబడతాయి. ఇక రెండవది క్షమించండి, అక్షమౌనం. కరచరణాది నేతేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్ర నిష్టతో ఉండటం. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడతాయి. కాష్ఠ మౌనం, దీనిని మానసిక మౌనం అంటారు. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవ చింతన, ఆత్మాను స్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణ మౌన స్థితికి రావడాన్ని కాష్ఠ మౌనం అంటారు. ఈ మౌనం వలనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మౌనం దక్షిణామూర్తి మౌనం, సత్యబోధ. గురువు మౌనం జ్ఞానానుగ్రహం. జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ. భక్తుని మౌనం మాటల్లేని ప్రార్థన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి, అంతఃకరణ శుద్ధి జరగాలి. అక్కడే మౌనం ప్రారంభమవుతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపచేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మత్వం. వాక్కునకు మనస్సునకు అందని
పరమాత్మతత్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడంటే ఓ తత్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్పృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్థవంతమైనది, అత్యుత్తమమైనది, అద్భుతమైనది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.